Hello guys, my name is Chanu SAP FICO and S4 HANA Finance Trainer. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి ఉద్యోగాలు కొట్టడం ఈ కోవిడ్ సమయంలో చాలా సులభమా? ఎస్, నిజంగా సులభమే. ఎందుకు అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా ఎస్ఏపి ఫైవ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు అప్డేట్ అవుతాయి. సో దాని మూలంగా ఎస్ఏపి ఫైవ్కో లెర్నింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఈ రోజు టాపిక్ ఎస్ఏపి ఉద్యోగాలు ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో, సో మనకి ఏమైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో అవి చాలా చాలా ఈజీ. కారణం ఏంటంటే ఇప్పుడు కోవిడ్ రాకముందు, కోవిడ్ తర్వాత కనుక మనం గమనించినట్లయితే కోవిడ్ వచ్చిన తర్వాత మనకి అన్నీ కూడా ఆన్లైన్లో మనకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచే మనకి వర్క్ చేస్తున్నారు. ఎవరైతే మనకి జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఐటీ కంపెనీస్ కూడా చాలా లాభాలు అనేది రావడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే, కానీ మనం ఒక 2 years అంటే ఈ కోవిడ్ రాకముందు మనం చూసుకున్నట్లయితే, సో మనం చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో మనకి ఒక ఇంటర్వ్యూ కనుక మనం వెళ్తే అక్కడ దగ్గర దగ్గర చాలా మంది, ఒక 300 నుంచి 500 క్యూ అనేది మనకు కనపడేది. ఒక ఫ్రెషర్స్కి అయితే దగ్గర 1000 మంది జాబ్స్ కోసం రెజ్యూమే పట్టుకొని మనకి లైన్లో నిలబడి, సో గేట్ వరకు కూడా, సో మనకి గేట్ నుంచి కంపెనీ వరకు కూడా మనకి ఆ క్యూ అనేది కనపడేది. దాని మూలంగా ఇంటర్వ్యూవర్కి సో ఎవరు రియల్ క్యాండిడేట్, ఎవరిది రియల్ రెజ్యూమే, ఎవరు రియల్గా వర్క్ చేయగలరు అనేది అసెస్మెంట్ చేయడానికి ఇబ్బంది పడేది. సో జస్ట్ రెజ్యూమే చూసి పంపించిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే పైన ఇంటర్వ్యూస్ చేసి పంపించే సందర్భాలు ఉన్నాయి. సో ఇంటర్వ్యూవర్కే కన్ఫ్యూజన్ అనేది మనకు అక్కడ కనపడేది. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు మారింది, అంతా కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో ఆ టైంలో జనరల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్ కొట్టాలంటే చాలా చాలా కష్టం. రీజన్ ఏంటంటే, సో మనకి టెక్నికల్ రౌండ్స్ రెండు కూడా ఆఫ్లైన్లో పెట్టేవాళ్ళు. వన్ డే హెచ్ఆర్ రౌండ్ ఉండేది, హెచ్ఆర్ ఆన్లైన్లో జనరల్గా టెలిఫోనిక్ ఉండేది. సో టెలిఫోనిక్లో ఉండేది. బట్ ఇప్పుడంతా కూడా మనకి వెబ్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. జూమ్ నుంచి షేర్ చేస్తున్నారు, స్కైప్ నుంచి షేర్ చేస్తున్నారు, వెబ్ఎక్స్ నుంచి షేర్ చేస్తున్నారు. సో టీమేట్స్ నుంచి, రకరకాల టూల్స్ నుంచి మనకి కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని మూలంగా మనం కంపెనీస్ దాకా మనం బస్ ఛార్జెస్ కానీ, లేకపోతే అక్కడ దాకా క్యూలో నిలబడటం కానీ, ఈ ఫెసిలిటీ అనేది ఇప్పుడు 100% పోయింది. సో దాని మూలంగా మనకి ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే అంతమంది జనాల్ని చూసి సగం మంది డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 500 వరకు క్యూని చూసి, సో బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతామన్న వాళ్ళు కూడా ఆ క్యూని చూసి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు డిసప్పాయింట్ అయ్యి, అంటే ఒకళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారేమో, నాకంటే బాగా డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేశాడు, సో అతను బాగా వచ్చేమో అన్న ఫీలింగ్తో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నదాన్ని కూడా మనం పోగొట్టుకునే సందర్భాలు కనబడుతున్నాయి. సో ఆఫ్లైన్లో ఒక ఇంటర్వ్యూవర్ మనం అనలైజ్ చేస్తున్నాడంటే కంప్లీట్గా మన డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, సో మన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, ప్రజెంటేషన్ ఎలా ఉంది, సో యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అక్కడ ఇంటర్వ్యూవర్కి మోర్ ఛాన్స్ కనపడేది ఫేస్ టు ఫేస్ డిస్కషన్లో. సో ప్రజెంట్ అదే ఆన్లైన్లో అనుకోండి, జనరల్గా ఇప్పుడు ఒక మెకానికల్గా జరుగుతుంది. సో వెబ్ఎక్స్లో పెడుతున్నారు, లేకపోతే కొన్నిసార్లు టెలిఫోనిక్ చేస్తున్నారు. సో కొంతమంది బ్యాక్ ఎండ్ నుంచి డైరెక్ట్గా వేరే వాళ్ళని పెట్టి ఇంటర్వ్యూస్ కూడా సక్సెస్ అవుతున్నారు. సో కొంతమంది రియల్గా కూడా, జెన్యున్గా కూడా అటెండ్ అవుతున్నారు. సో బట్ ఆఫ్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ జాబ్స్ కొట్టడం అనేది, ఆఫ్లైన్లో ఇంటర్వ్యూకి స్పెసిఫిక్గా ఫిజికల్గా కంపెనీకి వెళ్ళి జాబ్స్ కొట్టడం అనేది చాలా కష్టమైన పని కంపేరింగ్ టు ఆన్లైన్తో పోలిస్తే. సో ఆన్లైన్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈజీగా ఇంటర్వ్యూలో సెలెక్ట్, మన ట్రైనీస్ నెంబర్ ఆఫ్ జాన్ నుంచి జూన్ వరకు ఎప్పుడైతే మేము ఈ 40 days టు SAP FICO ట్రైనింగ్ స్టార్ట్ చేసామో, నెంబర్ ఆఫ్ పీపుల్స్ మనకి ఆన్లైన్లో సెలెక్ట్ అయ్యారు. చాలా మంది జాబ్స్ వచ్చినాయి, అందరికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జాబ్ చేసుకుంటున్నారు. సో అట్లాగే మనకి చూసుకున్నట్లయితే రిజల్ట్ కూడా SAP FICO 40 రోజుల్లో కోర్స్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత 30 daysలో ఇంటర్వ్యూస్కి రెడీ చేసి, సో దగ్గర 80 daysలోనే జాబ్ వచ్చేలాగా ట్రైనింగ్ చేస్తున్న ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే మన ఇన్స్టిట్యూషన్ మాత్రమే. సో ఇంతమంది జాబ్ మనకి 3 monthsలోనే నెంబర్ ఆఫ్ పీపుల్స్ జాబ్స్లో సెలెక్ట్ అయ్యారు. రీసెంట్గా దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మా ఇంటర్వ్యూ సంబంధించిన ఆస్పిరెంట్స్ గురించి మా ఇంటరాక్షన్ గ్రూప్లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో రానున్న రోజుల్లో ఆఫ్లైన్లో జాబ్స్ కొట్టడం అనేది కష్టమవుతుంది. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే,
సో త్వరగా మీరు ఇమీడియట్గా జాబ్ కొట్టడానికి ఆన్లైన్ మనకి ఆప్షన్ ఉంది, చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో జాబ్స్ కొట్టండి, 100% జాబ్స్ మనకి వస్తుంది. అదే ఆఫ్లైన్లో అయితే మీ కమ్యూనికేషన్, మీ ప్రజెంటేషన్, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, మీ స్టైల్స్ అవన్నీ చూసుకుని జాబ్ ఇస్తున్నారు అక్కడ. సో కానీ అదే ఆన్లైన్లో అయితే సో జస్ట్ మీ ఫేస్ని ఎక్స్ప్రెషన్స్ కూడా చూసుకోవడానికి కొన్నిసార్లు క్యామ్ కూడా వర్కౌట్ అవుతుంది, క్యామ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. సో కొంతమంది చూస్తున్నారు, కొంతమంది వింటున్నారు. ఎక్కువ ఆన్లైన్లో వినటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి. సో మన గెస్చర్స్, మన ఫేస్ ఫీలింగ్స్, యాటిట్యూడ్ ఇవన్నీ చెక్ చేసే అంత టైం ఇంటర్వ్యూవర్ కూడా లేదు. సో ఆన్లైన్ జాబ్స్ అనేవి చాలా ఉత్తమమైంది, ఈజీగా జాబ్స్ కొట్టొచ్చు. దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా మేము ఈజీ వేలో డిజైన్ చేశాము. SAP FICO 40 డేస్లో SAP FICOని నేర్పించి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి జాబ్స్ కొట్టించాం. సో చాలామంది జాబ్స్ మనకి ఈ రీసెంట్గా మేము ఇప్పటి వరకు దగ్గర దగ్గర 120 మెంబర్స్ పైనే జాబ్లో మనకి సెలెక్షన్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించి అప్పటికప్పుడు మేము మా స్టూడెంట్స్కి ట్రైనీస్తో షేర్ చేసుకుంటున్నాము. సో కుదిరినప్పుడు వాళ్ళ వీడియోస్ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. రీసెంట్గా 40 డేస్ కంప్లీట్ చేసుకొని ఒక పర్సన్ 13 lakhs శాలరీ కూడా గెయిన్ చేయడం జరిగింది. సో ఈ నెల మనకి 28 జూన్ నుంచి కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో మార్నింగ్ సెషన్స్తో. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి వెంటనే పింగ్ చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, వెంటనే పింగ్ చేసి సో మీ సీట్ని రిజిస్టర్ చేసుకోండి. సో నవ్య డేస్ జాబ్స్ కొట్టడం, కోవిడ్ మూమెంట్లో జాబ్స్ కొట్టడం, అది కూడా SAPలో చాలా చాలా ఈజీ కంపేరింగ్ టు ఆఫ్లైన్. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. సో మళ్ళీ మనకి కోవిడ్ ఖతమైపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో పెడితే ఇంతమంది సెలెక్షన్ అవుతారనేది గ్యారంటీగా చెప్పలేము. సో రీజన్ ఏంటంటే సో పర్సన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన వే ఆఫ్ స్టైల్, ప్రజెంటేషన్ చేసే స్టైల్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్, సబ్జెక్ట్, ఈ మూడు అలాగే ఈ మూడింటితో పాటు మన యాటిట్యూడ్, అట్ ది సేమ్ టైమ్ సో మనం డెలివర్ చేసే కంటెంట్ ఎలా ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ప్రజెంటేషన్ చేయించడము, ప్రాక్టీస్ చేయించడం, ఇష్యూస్ని రిసాల్వ్ చేయించడం, దగ్గరుండి సో ఇష్యూస్ని రిసాల్వ్ చేయించడం, ఇవన్నీ కూడా మన ట్రైనింగ్లో కవర్ అవుతున్నాయి. ఈ 40 డేస్ ట్రైనింగ్లోనే ఆ వేలో కోర్సుని డిజైన్ చేసాం. చాలామంది సక్సెస్ అయ్యారు. సక్సెస్ రేటు ఇండియాలోనే ఎక్కువ మనకి కనపడుతుంది సక్సెస్ రేటు. సో మీరు కనుక మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ బాక్స్లో సో వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో కాల్ చేయండి. సో లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో కాల్ చేయొద్దు, ఓన్లీ మెసేజ్ చేయండి. లింక్ పంపిస్తాను, లింక్లో మీరు జాయిన్ అవ్వాల్సింది ఉంది. సో మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఈస్ చాను SK సైనింగ్ ఆఫ్.